సో ఒక చిన్న కథ చెప్తా. ఆ కథ ఏంటంటే, కథ చెప్పే కంటే ముందు యుద్ధం ఎందుకు జరుగుతుంది తెలుసా? నువ్వన్నీ చెప్పొచ్చు, నువ్వు కూడా చెప్పొచ్చు. వాళ్ళు యుద్ధానికి కారణం ఏంది? గొడవనే యుద్ధం, కరెక్టే, పెద్ద గొడవ అంతే. సో యుద్ధం అవ్వడానికి కారణం ఏందో తెలుసా? నాది నీది, నాది ఇది, నీది అది, నీవు నా దాంట్లోకి రాకు. సో ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మీద యుద్ధం అయితే లేదు, ప్రతి మనిషి యుద్ధం చేస్తూనే ఉన్నాడు. అత్తారింటికి దారిలో పవన్ కళ్యాణ్ కూడా యుద్ధం చేసిండు అత్తారింటికి తీసుకుపోవడానికి. రాకపోతే రాకపో అంటే అయిపోయేదానికి అంత సినిమా నడిపించారు. సో చిన్న కథ విన్నా, కథ చెప్పను చిన్నది. మరి నచ్చకపోయినా చప్పట్లు కొట్టాలి మీరు, లేకపోతే నేను యుద్ధం చేయాల్సి వస్తుంది మీ మీద. కథ ఏంటంటే, ఒక గురువు ఉన్నాడంట. గురువు దగ్గరికి ఒక అతను పోయాడు, సమురాయ్. సమురాయ్ అంటే ఎవరు? కత్తి యుద్ధ విద్యలో ప్రావీణ్యం కోసం ప్రయత్నం చేస్తున్నవాడు, యోధుడు. అంటే అతను వెళ్ళి, నాకు మీరు యుద్ధం ఎలా గెలవాలో నేర్పించండి అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడంట, ప్రశాంతంగా అమలక చెట్టు కింద కూర్చున్నాడు. అమలక చెట్టు అంటే తెలుసా మీకు? నీకు తెలుసా బిడ్డ? ఒక రాజేంద్ర ప్రసాద్ సినిమా గుర్తొచ్చింది. మా అబ్బాయి తప్పిపోయాడు అంటే ఎలా ఉంటారో చెప్తారా అని అడుగుతారు. అడిగితే ఆ అబ్బాయి వాళ్ళ తండ్రి అంటే రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ ఫాదర్ చెప్తాడు, మా అబ్బాయికి 2 చెవులు ఉంటాయి, మా అబ్బాయికి ముక్కు కూడా ఉంది. సార్ మీ అబ్బాయికి 2 చేతులు కూడా ఉన్నాయి కదంటే, మీకు ఎలా తెలుసు? మా అబ్బాయి మీకు తెలుసా అంటాడు. నీ పొందా అందరికి అవే ఉంటాయి అట్లా చెప్పిన. అమలక వృక్షం అంటే ఉసిరి చెట్టు. ఉసిరి చెట్టు కింద కూర్చొని ఆ జన్మాస్టర్ ఏం చేశాడంటే, ప్రశాంతంగా నీకు నేను యుద్ధం ఎలా గెలవాలో నేర్పిస్తాను, కానీ నాకు ఆ చెట్టు కింద ఉన్న నాకేమిస్తావు చెప్పు అని అంటే అడుగుతారు కదా, ఫీజు అడుగుతారు కదా, నీకు ఏం కావాలంటే అది ఇస్తా, నేను కోటీశ్వరుడు అన్నాడంట. నీ బోర్డు డబ్బు నాకెందుకు, నాకేం కావాలంటే ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు కింద ఉన్న గాలి ఒక డబ్బుడు పట్టుకుని రా అన్నట్టు. అంటే ఆశ్చర్యం వేసింది. మీరు ఏమడుగుతున్నారో మీకు తెలిసి అడుగుతున్నారు అంటే, తెలిసి అడుగుతున్నాయా? మరి స్టూపిడ్గా బిహేవ్ చేస్తే చెట్టు కింద ఉన్న గాలి ఒక డబ్బెడు కావాలి నాకు. ఆలోచించాడు, తీసుకురాపో లేకపోతే వెళ్ళిపోనాడు. ఏంది వాటరీ అది అక్కడ ఉంది. గురువు వాటర్ అడగలేదు కదా, గాలి అడిగాడు. గాలి అయితే ఏం చేశాడు, ఇట్లా పోయాడు, ఇట్లా పోయి ఆ గాలి ఇట్లా పట్టుకొచ్చాడు, ఇట్లా అంటున్నాడు. కానీ అతనికే తెలియదు గాలిని పట్టుకున్నాడా లేదా. తర్వాత ఒకసారి ఉజ్జలు పరిగెత్తుకుని వచ్చాడు ఇట్లా. ఫైనల్గా ఆ గాలి ఇట్లా తీవ్రంగా వస్తుంది. ఒకసారి సాయంత్రం అయింది, గురువు ప్రశాంతంగా కూర్చున్నాడు, ఇట్లా అని తీసుకొచ్చాడు. గాలి వచ్చినట్టే వచ్చింది కానీ సందులోకి వెళ్ళి జారిపోతుంది అని అన్నాడు. అప్పుడు సరే గాలి లేకపోయినా దోషుల్లో నీళ్ళన్న పట్టుకురాపు అన్నాడు. నీళ్ళు తీసుకొచ్చాడు. 10-20 అడుగులు వచ్చేసరికి నీళ్ళు గారిపోతుంది. అసలు ఎందుకు చెప్పారు నాకంటే, ఆ యుద్ధం గెలవాలన్న తాపత్రయంలో పడ్డామనుకో జీవితం కూడా ఇట్లా గారిపోతుంది. అప్పుడు గురువు చెప్పిన మాట యాక్చువల్గా నిన్న నరేంద్ర మోదీ గారు చెప్పారు. ఒక వెరీ గ్రేట్ స్టేట్మెంట్. ప్రపంచ దేశాధ్యక్షులు ఎవరు అట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వలే. ఒక ఆధ్యాత్మిక పరమైన మానసిక స్థితి ఉంటేనే అటువంటి స్టేట్మెంట్ ఇవ్వాలన్న స్పృహ కూడా కలుగుతుంది. ఇప్పుడు పాకిస్తాన్తో భారత్ యుద్ధం చేస్తుంది బాలాజీ. కానీ మోదీ ఏమనంటే, ఈ యుగము యుద్ధానిది కాదు అంటే, ఇంత డెవలప్ అయ్యి యుద్ధం చేయడం ఏంది? ఇది ఎట్టుందంటే, రోడ్డు మీద నిలబడి కొట్టుకుంటున్నారు భార్యాభర్త, పిల్లలందరూ ఏం చేస్తున్నారు, కొట్టుకుంటున్నారు. దేనికి కొట్టుకుంటున్నారు తెలియదు. అయితే అందరు అనుకున్నారు వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి కొట్టుకున్నారేమో. అన్న తర్వాత ఎవరో చెప్తే వీళ్ళు డబ్బు సంపాదించారు, కార్లు కొనుక్కున్నారు, బిల్డింగులు కొనుక్కున్నారు, అయినా కొట్టుకుంటున్నారు. అంటే ఎన్నొచ్చిందా కొట్టుకోవడం పోలే. సో నిజానికి అందరూ ఏమంటారు, సరిపోయినంత తిండి ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, కొట్టుకోవడం ఏంది అంటారా లేదా? అట్లా దేశాలు కూడా కొట్టుకోవద్దు, యుద్ధాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరిద్దరు కూడా కొట్టుకోవద్దు, గిచ్చుకోండి. జోక్ చేసిన. ఎప్పుడు కొట్టుకుంటారా మీరు? అచ్చా మరి రక్తాలు కారేటైతే కొట్టుకోకండి. సరే నేనేం చెప్తున్నా చెప్పు, నీకు గుర్తుందా లేదా అడుగుతున్నా ఊరికి. అది అయిపోయింది. ఏదేమైనా యుద్ధం చేయకూడదు.
కానీ యుద్ధం ఎందుకు చేయవలసి వచ్చిందని మన ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోదీ. చెప్పు. తెలియకపోతే తప్పేం లేదు, తెలుసుకోవడమే. నరేంద్ర మోదీ గారు. సో నరేంద్ర మోదీ గారు ఏమన్నారు? ఈ యుగం అంటే యుగం అంటే మనిషి కాదు. యుగం అంటే ఒక పీరియడ్, ఒక కాలం. రోజు అంటాం కదా, రోజు అంటే ఎంత? 24 గంటలు. నెల అంటే అసలు ఎప్పుడు ఆలోచించాలి వీళ్ళు. పర్వాలేదు. నెల అంటే 30 రోజులు. సంవత్సరం అంటే 12 నెలలు. అట్లా యుగం అంటే చాలా 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 సంవత్సరాలన్నీ కలిస్తే ఒక యుగం అయింది. సో ఈ యుగంలో మనిషి ఇంత డెవలప్ అయిన తర్వాత, ఇంత చదువుకున్న తర్వాత, ఇంత అడ్వాన్స్మెంట్ సంపాదించిన తర్వాత, ఇంత విజ్ఞానం సంపాదించిన తర్వాత కొట్టుకోవడం ఏంది? అసలు యుద్ధం చేయకూడదు. సో ఈ యుగం యుద్ధానిది కాదని చెప్పాడు. ఏం చెప్పాడు బేటా? ఎట్ ద సేమ్ టైం ఇంకొక మాట చెప్పాడు. అక్కడ బుల్లెట్ దిగింది. అట్లనే ఈ యుగం టెర్రరిజం కూడా కాదన్నాడు. టెర్రరిజం అంటే ఏంది? ఉత్తగానే అమాయకులను చంపడము అట్లా చేసేవాళ్ళు. ఎప్పుడన్నా నువ్వు ఉత్తగానే దేనిని కొడతావా? ఎందుకు కొడతావు దాన్ని? హలో, ఉత్తగానే కొడతావా నువ్వు? ఉత్తగానే కొట్టద్దు, రీజన్ ఉండాలి. రీజన్ కూడా ఆలోచించాలి. చివరి ఆప్షన్ కింద దెబ్బేయాలన్నమాట. అంటే యుద్ధం 2 పక్కల నుంచి నడుస్తుంది అనమాట. ఏదైనా సరదాగానే కొట్టుకోండి, సరేనా? సీరియస్ వద్దు. ఓకే, ఇప్పటి నుంచి వద్దు. అదే మనం నేర్చుకునేది. ఇప్పటి నుంచి కొట్టుకోవద్దులే. ఒకసారి షేక్ హ్యాండ్ అక్కకు, లెట్స్ బి ఫ్రెండ్స్ అను. చూసినావా, ఇండియా ముందుకు జాపింది చెయ్యి. షేక్ హ్యాండ్ ఏవే కుట్టదు కానీ. రికాన్సిలేషన్ అంటారు బిడ్డ. అంటే ఇద్దరు అంగీకరిస్తేనే సయోధ్య కుదురుతుంది. ఈ షేక్ హ్యాండ్ నా కోసమే, మళ్ళీ తర్వాత కొట్టుకుందరులే. ఉత్తగానే వీడియో కోసం ఉత్తగానే షేక్ హ్యాండ్. శబాష్. కేఏ పాల్ కూడా ఇదే చేస్తాడు. యుద్ధాలు నాపుతాడు. స్విచ్ ఉంటుంది ప్రతి దేశంలో. ఆ స్విచ్ వత్తగానే యుద్ధం అయిపోతుంది. ఆయన అట్లే అనుకుంటాడు పాపం. అయితే ఏం చెప్తున్నా బిడ్డ? ఈ యుగము యుద్ధానిది కాదు, అట్లనే ఈ యుగం టెర్రరిజం కూడా కాదు. సో అందుకని వీఆర్ ఫైటింగ్ అగైనెస్ట్ టెర్రరిజం అన్నాడు. అది చాలా అద్భుతమైనటువంటి స్టేట్మెంట్. ఇప్పుడు మామూలుగా చాలా దేశాలు ఏం చేస్తే విస్తరణవాదం. ఇప్పుడు చైనా దగ్గర అంత ఉంది, అయినా పక్క భూభాగం లాక్కోవాలని ట్రై చేస్తుంది. ఏదో ఉంటుంది. ఇది యుద్ధం చేస్తలేదు కానీ న్యూసెన్స్ చేస్తుంది. జోగి బేటా చివరికి ఒక ఇట్లా కూర్చో. ఊరికే రా కూర్చో. కూర్చోవడం లేకపోతే కూర్చోకు, నిలబడి నీ ఇష్టం. ఇప్పుడు మీకు 2-3 చిన్న రహస్యాలు చెప్తా. వినే వాళ్ళందరూ క్రాస్ చెక్ చేసుకోండి. ఓన్లీ కొట్టడం వైలెన్స్ కాదు. కొట్టడం వైలెన్స్ కాదు. ఒక వ్యక్తి గురించి చెడుగా ఆలోచించినా నువ్వు వైలెన్స్ మొదలు పెట్టినట్టే. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఎవరన్నా వేరే వ్యక్తి గురించి ఆ వ్యక్తి లేనప్పుడు చెడుగా ఆలోచిస్తున్నాడా? నేను చెప్తున్నా, నేను 2009కి ముందు ఆలోచించాను, కానీ ఇప్పుడు నేను ఎవరి గురించి చెడుగా, అసలు వాడు ద్రోహం చేసినా సరే, వాడు ముందు కొట్లాడుతా అరుస్తా సాల్వ్ చేసుకుంటా తప్ప తర్వాత వాడు నాశనం అయిపోవాలి, వీడు భూమి మీద లేకుండా పోవాలి, వాడికి బట్టతల రావాలి, వాడికి ఒక పక్క మీసం ఊసిపోవాలి, వాడికి ఒక తడ లావు కావాలి, ఇటువంటిది ఏం లేదు. నువ్వు ఎప్పుడైనా తిట్టినవా మీ అక్కను? ఏం తిడతావు జర చెప్పు. సెన్సార్ అయ్యేటివి చెప్పకు, మామూలుగా చెప్పు. ఏం తిడతావు చెప్పు. ఇది రాయి అంటావా? సో వినేవాళ్ళంతా ఆలోచించుకోండి. ఒక వ్యక్తి మన సమక్షంలో లేనప్పుడు, సమక్షంలో ఉన్నా ఆ వ్యక్తి గురించి చెడుగా ఆలోచించినా అది వైలెన్సే. తర్వాత మనం ఒక పిల్లల్ని రీజన్ లేకుండా నువ్వు కొట్టావనుకో, అది కూడా వైలెన్సే. పర్వాలేదు. నేను చిన్న కథ రాసిన బిడ్డ. అప్పట్లో బుద్ధుడు ప్రసంగం ఇస్తున్నాడంట. ఇస్తుంటే 1000 మంది వింటున్నారు. బుద్ధుడు చెప్తున్నాడు, అట్లుండాలి, ఇట్లుండాలి, అట్లా వీకాలి, ఇట్లా వీకాలి అని చెప్తున్నాడు. పాపం చెప్తుంటే ఆ వెనుక ఒక కుక్క అరుస్తూ ఉందండి.
ఓ అరుస్తుంది. అరిస్తే అందరు కుక్క దిగి చూస్తారు. ఇట్లా చూసిన తర్వాత అది ఆ కుక్కని కూడా ఆపాడే, ఆగు దరిద్ర దాన అంతా. మళ్ళీ బుద్ధుడేమో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళా 2 నిమిషాలు ఆగి కుక్కలాగా అరుస్తుంది. ఎవరన్నా నా కుక్కలాగా అరవడం అది బయటకు పారిపోతుంది. నేనే అరిచింది, వేరే వాళ్ళు కాదు, నేనే డాగ్ ఇప్పుడు. సో ఆ కుక్క అరుస్తుందంట. అరుస్తుంటే మళ్ళీ ప్రవచనానికి డిస్టర్బ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ కుక్కను ఆపారు. ఎవరో ఎలగొట్టడానికి ట్రై చేస్తుంటే బుద్ధుడు అన్నాడంటే ఏమన్నా తెలుసా బిడ్డ, ఏమన్నా తెలుసా, నా ప్రవచనం నేను చెప్తున్నా, దాని ప్రవచనం అది చెప్తుంది. యాక్చువల్లీ మేము ఇద్దరం ఒకటే చెప్తున్నాం. మీ పని మీరు చేసుకోపోండి, ఎవరి గురించి ఆలోచించకండి. తర్వాత ఒక పెద్ద ఒక మాట చెప్పాడు, అది చెప్పి ముగిస్తా. ఇప్పుడు భార్యాభర్త గొడవ పడి 1 గంట సేపు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉంటారు కదా, అది కూడా డైవర్సే. అందరూ డైవర్స్ తీసుకొనే ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు 1 గంట సేపు టైమే 20 సంవత్సరాల టైమే కదా. సో నువ్వు మానసికంగా అతన్ని ఎలిమినేట్ చేసినావు, అయిపోయింది డైవర్స్. నీమకర్లి బాబు అద్భుతమైన మాట చెప్పాడు. అప్పుడు రిచర్డ్ ఆఫ్లెట్ అని స్వామి రామదాస్ ఆయన సమక్షంలో ఉన్నప్పుడు చెప్పాడంట, ఏదేమైనా సరే బూతులు తిట్టొద్దని చెప్పాడు. సో ఇప్పుడు స్వామి రామదాస్ హఠాత్తు డౌట్ వచ్చింది, ఈ వ్యక్తి ఊరికి అందరికి సలహాలు ఇస్తున్నాడా, అతను కూడా ఆచరిస్తున్నాడా అని. నేను ఊరికి పోతున్నాను చెప్పినట్టు చెప్పి మిద్దెకి పడుకున్నాడంట. చూస్తూ ఉన్నాడంట గురువు గారిని. అంతలో ఎవరో ఏదో చేశారు, గురువు గారికి కాలింది, అడ్డగులు తిట్టాడంట. అప్పుడు రామదాస్ హృదయం ముక్కలైపోయింది. అసలు గురువు గారిని విపరీతంగా ద్వేషించింది. ఇక్కడ ఇతను చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి, దుర్మార్గుడు ఇతను శిష్యుడు ఉండడం నా కర్మ, ఇక్కడి నుంచి ఎట్లైనా పారిపోవాలనుకున్నాడు బేట. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అసలు గురువు గారు వచ్చారు, ఏం రామదాస్ తిందామంటే అసలు మొహం చూడబోదు అయితే లేదు. అసలు ఈ వ్యక్తి చెప్పింది చేయలే అనిపించింది. ఆ తర్వాత అక్కడ కేకే అని ఉంటాడు ఒక ఆయన. ఆ కేకే దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళిపోతాను సార్ అన్నాడు. నేను బాబాకి చెప్పకుండా పోతారా అంటే, చెప్పడానికి ఏముంది అబ్బా, వచ్చిన మంది వస్తారు. అట్లా కాదు, నువ్వు వచ్చినప్పుడు నీ ఇష్టం, పోయేటప్పుడు ఒక మాట చెప్పాలి ఆయనకి. అయ్యా నమస్కారం, పోయేటప్పుడు ఒక మాట చెప్పాలి నువ్వు అంటే. ముక్తసరిగా పోయి ఆయన అక్కడ కూర్చుంటే నేను వెళ్ళిపోతానండి అన్నాడు. వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోగానే ఇప్పుడు ఎందుకు, 2 రోజుల తర్వాత వదులే అన్నాడు ఆయన. 2 రోజులే కదా అని ఉండిపోయింది. ఇప్పుడు ఆ 2 రోజులు ఆ తర్వాత అన్న తర్వాత అక్కడ ఉండిపోద్ది అయితే లేదు ఒక్క క్షణం కూడా. అంటే ఇప్పుడు మనసులో బ్రేక్ వచ్చేసింది. మనం అంటాం కదా ఇప్పుడు బ్రేకప్, గురువు గారితో బ్రేకప్ అయింది. అక్కడ ఉండబుద్ధి అయితే లేదు, గురువు గారిని చూడబోతుంది. ఆయన చెప్తున్నాడు, ప్రవచనాలు ఇస్తుంటే పిట్ట కథలు మస్తు చెప్తాను అనిపిస్తుంది, లోపల రన్నింగ్ అవుతుంది స్టోరీ. ఎందుకంటే తన థాట్కి అగేనెస్ట్గా అనిపిస్తుంది అంతా. ఆ తర్వాత ఎవరో 2 వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారంటే వాళ్ళ మధ్య ఫుల్ గొడవలు అవుతున్నాయి, డైవర్స్ కాడికి పోయింది. అప్పుడు ఆయన దగ్గరకు వచ్చి కూర్చుంటే ఆయన గుమ్మడి కప్పుకొని కూర్చొని మొత్తం విని, ఇలా రామదాస్ దూరం కూర్చొని అనుకుంటున్నాడంట, ఇంకా పిట్ట కథలు చెప్పు, మాకందరికి చెప్పిన వాళ్ళకు కూడా చెప్పు, చెవులో పూలు పెట్టు అని అనుకుంటున్నాడు. అప్పుడు నీమకర్లి బాబు అన్నాడంట, నువ్వు అతని రాముడు అనుకో, ఆమె నువ్వు సీత అనుకో, ఇద్దరు దేవుళ్ళలాగా జీవించరాదు, గొడవలు పడకుండా అన్నాడు. అప్పుడు రామదాస్ అనుకుంటున్నట్ట మనసులో, ఎంతెంత స్వీటెస్ట్ మాటలు చెప్తున్నాడు, కానీ ఈయన చెప్పింది ఈయన ఆచరించలేదు, గుర్తొస్తా ఉంది, చింత పట్టుకుంది. అప్పుడు హఠాత్తుగా 1 నిమిషం మౌనం అయిపోయి నీమకర్లి బాబా ఒక మాట అని రామదాస్ దిక్కు ఇట్లా చూసిందంట. కథం మొత్తం క్లియర్ అయిపోయింది. అప్పుడు ఏమన్నాడంటే, నువ్వు అవసరమైతే తిట్టు, అవసరమైతే కొట్టుకోండి, అవసరమైతే అరుచుకోండి, కానీ ఒక వ్యక్తిని నీ హృదయంలో నుంచి తీసేయకు, అది మహాపాపం అన్నాడు. అది రామదాస్ దిక్కు ఇట్లా చూసిందండి. రామదాస్ అది ఎగ్జాక్ట్లీ అదే చేసింది అనమాట. వెంటనే వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. ఇది విషయం. నువ్వు ఒక వ్యక్తితో కొట్లాడడం బ్యూటిఫుల్, కానీ దానికి ఒక కోర్ ద్వేషం అయి ఉండకూడదు. పాకిస్తాన్ ఇండియా మీద యుద్ధం చేయడానికి కోర్లో హేటెడే ఉంటుంది, కానీ ఇండియా పాకిస్తాన్ మీద యుద్ధం చేయడంలో హేట్రెడ్ లేదు. టెర్రరిజాన్ని క్లియర్ చేయాలి. స్పష్టంగా మోదీ స్పీచ్ వినండి, ఇట్స్ ఏ వండర్ఫుల్ పాలసీ. ఒకవేళ దానికి స్టిక్ ఆన్ అయితే ఐ థింక్ ప్రపంచంలో ఎవ్వడు సాల్వ్ చేయలేని స్టాండ్ తీసుకున్నారు. దానికి నేళ్లు పట్టింది. మోదీ వచ్చినప్పుడు ఇది చేశారనుకో నమ్మకం కుదరదు. అందుకని చాలా స్టెప్ బై స్టెప్ చేస్తూ సరైన సమయంలో చేష్ట చేశారు. ఏదేమైనా ఒక వ్యక్తిని మనం అకారణంగా కొట్టినా, ద్వేషంతో కొట్టినా, మనసులో అతని గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్నా, ఇదంతా యాక్ట్ ఆఫ్ వారే.
కానీ పెద్ద స్కేల్లో జరిగినప్పుడు దాన్ని మనం యుద్ధం అంటాం. కొంచెం చిన్న స్కేల్లో జరిగితే దొమ్మి అంటాం. ఇంకొంచెం చిన్న స్కేల్లో జరిగితే గొడవ అంటాం. అట్లా చిన్న చిన్న పదం. దొమ్మి అంటే గుంపు గుంపు కొట్టుకున్నారు. ఇప్పుడు దేశాలు కొట్టుకుంటున్నాయి. ఇద్దరు కొట్టుకుంటే 10 మంది కొట్టుకుంటే అల్లరి అవుతుంది అంటాం, లేదా రాయట్స్ అంటాం. ఒక 2-3 ఉంటే గొడవ అవుతుంది అనుకుంటాం. ఒకరిలో ఒకడే పడుతున్నాను అనుకో, దాన్ని మదన పడ్డం అంటాం. అది కూడా యుద్ధమే. అట్లా మదన పడ అంటే అన్నీ ఆ యుద్ధమే. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకో, దేశం అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచననే, అక్కడనే మొదలవుతుంది. ఆ వ్యక్తికి ఉన్న స్పష్టత ఉంటే దేశం స్పష్టతను అనుభవిస్తుంది. ఇప్పుడు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పాలసీ ఆర్థిక పరంగా బాగుంది. ఆయన ఆలోచన దేశానికి ఉపయోగపడ్డది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాన ఆలోచన దేశాన్ని నాశనం చేస్తుంది. అంత ఆలోచన. ఇప్పుడు తండ్రి బాగున్నాడు అనుకో పిల్లలు బాగుంటారు. తండ్రికి ఆర్థిక పరంగా ఫుల్ క్లారిటీ ఉందనుకో పిల్లలంతా ఆర్థికంగా సెటిల్ అవుతారు. తండ్రికి ఆర్థిక పరంగా ఏ క్లారిటీ లేదనుకో పిల్లలంతా పులపాలేదు. సో మూలం బాగుంటే దూలం బాగుంటుంది. సరే బాయ్. ఇది ఎక్కడ సామెత?